గారు నేను అంటుంది ఏంటంటే మీరు చెప్పిన హామీలు కానీ మీరు ఇచ్చిన మాటలకు కానీ ప్రజలు మిమ్మల్ని చాలా నమ్మారు. ఖచ్చితంగా ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తారు. కేసీఆర్ మొత్తం దుబారా చేశాడు, అవినీతిమయం చేశాడు, వీళ్ళు బాగా పాలిస్తారు అని గట్టిగా మిమ్మల్ని నమ్మి మీకు ఓట్లేశారు. కానీ మీరు 2.5 ఏళ్లలో ఫైనాన్షియల్గా చూసుకున్నప్పుడు మీరు పెట్టిన ఖర్చు కంటే మీరు ఇవ్వని అమలు చేయని హామీలకు ఇంకా చాలా పెట్టాలి. ఎందుకంటే రైతు భరోసా 15,000 అన్నారు, కేవలం 12,000 ఇప్పుడు మీరు ఇస్తుంది. ఇంకా 3,000 పెంచాల్సి ఉంది. అది మీరు ఇచ్చిన హామీ ప్రకారం. ఫస్ట్ చెప్పింది కూడా వాళ్ళు 10,000 ఇస్తున్నా, మేము 15,000 మీరు చెప్పింది. ఇప్పుడు ఒకటి మనం ప్రాక్టికల్గా మేము పెన్షన్ 2,000 ఉన్నాయి, 4,000 చేస్తాం. అంచనా ప్రతి మహిళకు 2,500 రూపాయలు ఇస్తాం. అంచనాకు తగ్గట్టు రాబడి లేదు ఈ రాష్ట్రంలో. మేము ఊహించిన అంచనా కొంత తగ్గింది, దానివల్ల ఇబ్బందులు వస్తూ ఉన్నాయి. ఇప్పుడు కేసీఆర్ గారి లాగా ఏ అంశాన్ని కూడా మేము ఇచ్చిన వాగ్దానం జారవిడిసట్లే. ఇప్పటివరకు మెజారిటీ అంశాలు ఇచ్చాం. ఉద్యోగాలు లెక్క తీసుకుంటే వాళ్ళు 10 ఏళ్ళు ఇచ్చిన ఉద్యోగాలు ఎంత, ప్రభుత్వ పరంగా ఇచ్చిన ఉద్యోగాలు సబ్జెక్టు కరెక్షన్ 50 నుంచి 60,000 లేవు. 1,00,000 పైన ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. ప్రభుత్వ పరంగా ఇచ్చినట్టు ఉద్యోగాలు 10 ఏళ్లలో 1,00,000 పైన ఉన్నాయి, 50 నుంచి 60,000 దాటలే. మేము 2.5 ఏళ్లలో 85 నుంచి 90,000 ఇచ్చాం. అందులో వాళ్ళు నోటిఫికేషన్లు ఇచ్చి వాళ్ళు ఎగ్జామ్లు పెట్టిన 50,000. ఎవరు ఆపమన్నారు మనం ఆపమన్నా? ఆఫ్ కోర్స్ అందులో ఇద్దరికి ఉంటుంది కదా క్రెడిట్. ఎందుకు ఉంటుంది? మీరు ఇవ్వలేదు, మేము వచ్చి ఇచ్చాం కదా. ఇప్పుడు తెలంగాణ కోరుకుంది ఎందుకు? మనకు ప్రధాన అంశం తెలంగాణ కావాలని కోరుకుంది మా ఉద్యోగాలు, నియామకాలు. మొదటిది ఉద్యోగాలు, మా ఉద్యోగాలు మనకు వస్తాయని, మన నీళ్లు మనం బారేసుకుంటామని, మన నిధులు నిర్వహించుకుంటామని. దాంట్లో ప్రధాన అంశం నిరుద్యోగం మేము దాదాపు 1,00,000 ఉద్యోగాల వరకు 2.5 సంవత్సరాలు ఇచ్చాం. ఇంక ఇవ్వాలని ప్రయత్నంలో ఉన్నాం. వాళ్ళు ఉద్యోగాలు ఇవ్వలే. నీళ్ళ పేరిట ఏ రకంగా డీవియేషన్ అయింది మనం చూసాం. విధులు ఏ విధంగా నిర్వహించారు వాళ్ళు. కేసీఆర్ ముఖ్యమంత్రిగా సెక్రటరియట్కి రానటువంటి పరిస్థితి, ఫామ్ హౌస్ నుంచి పాలన చేశాడు, అస్తవ్యస్తంగా జరిగింది, అధికారుల మీద అధికారం వదిలేశారు. సో రకరకాలుగా ల్యాప్స్లు జరిగినాయి. అందుకే ప్రజలు మాకు ఇచ్చినారు. ఇవాళ మేము ఏ రాష్ట్రంలో ఏ ప్రభుత్వం అయినా ప్రధాన ఎజెండా బీద ప్రజలు. ఇవాళ రేషన్ కార్డు, ఉచిత బియ్యం, 200 యూనిట్కు ఫ్రీ కరెంట్ అనేది చాలామందికి తెలియదు. మీరు ఏ గ్రామానికి వెళ్ళండి, ఆ ఊర్లో ఉన్నటువంటి హౌస్ హోల్డ్స్కి వెళ్తే దాదాపు 70 నుంచి 72% ఉచిత పథకం అందుతూ ఉంది, అమలు అవుతుంది. అది కాకుంటే వాళ్ళు 500, 1000, 2,000, 3,000 పవర్ బిల్ కట్టాలి. తగ్గించాం కదా మనం. అవును, ఇది ఒక పెద్ద సదుపాయం కదా. ఇల్లు జీవిత వాడికి మొత్తం జీవిత కళ ఇల్లు. ఎన్ని ఇల్లు ఇస్తున్నాం? అర్హత కలిగిన ప్రతి వానికి ఇల్లు ఇస్తూ ఉన్నాం. అర్హత కలిగిన ప్రతి వానికి షుగర్ కార్డు ఇస్తూ ఉన్నాం, సన్న బియ్యం ఇస్తూ ఉన్నాం, ఉచితంగా చేసుకో. అది కాకుండా ఇలా డెవలప్మెంట్ 10 ఏళ్లలో ఎంత విదేశీ పెట్టుబడి తీసుకొచ్చినారు మీరు. ఇలా గ్లోబల్ సమ్మిట్ చేసాం. ముఖ్యమంత్రి గారు, మా ఐటీ మంత్రి గారు దావోస్కి వెళ్ళి 2 సార్లు దాదాపు 1,78,000 కోట్ల విదేశీ పెట్టుబడి తెచ్చారు. దానిలో 50%, 60% టేకాఫ్ అయినా